పంటల బీమాపై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. జగన్ ఒక అబద్ధాల కోరని విమర్శించారు. దమ్ముంటే చర్చకు రావాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా నష్టపోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతా ఉందనే చూడాలి. సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరుగా చేశారు, ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు, ఉచిత పంటల బీమా ఎత్తేసినారు, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ మ్యాన్ మేడ్ కెలామిటీస్. ఇంట్లో కూర్చొని ఎవరిమైనా విమర్శిస్తాం. ఈరోజు కూడా విమర్శ చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మిర్చికి 11,500 కొంటామన్నారు, కొనలేదని చెప్పి విమర్శిస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రికి చేశాడా, పొలిటీషియనా, అసలు ఏమైనా అర్థం అవుతుందా? 11,500 కంటే ధర ఎక్కువ ఉంది, తక్కువ ఉంటే కొనాలి, అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఈ క్రాప్ చెయ్యలేదంటున్నాడు. నువ్వు రా, 95% ఈ క్రాప్ అయింది, 95%. ఇంకా 5% ఉందిపోయని చెప్పి నవంబర్ 12 వరకు ఎక్స్టెన్షన్ చేశాం. 100% ఈ క్రాప్ చేస్తున్నాం. మాట్లాడితే నేను ఉచిత బీమా అంటాడు. పేరుకు ఉచిత బీమా, ఒక పైసా నువ్వు కట్టావా? 5 సంవత్సరాలు ఒక పైసా నువ్వు కట్టలేదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఎవరైనా సరే సంవత్సరానికి ఇన్పుట్ సబ్సిడీ కానీ మనం ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం పెంచుకుంటూ పోతారు. ఈయన తగ్గించాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న 17,000 ఈయన ఇస్తే దీన్ని 25,000 చేశాడు. పచ్చి అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎందుకు నువ్వు నేను ఎదురెదురు కూర్చొని మాట్లాడదు, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసాం, మేము ఉన్నప్పుడు ఏం చేసాం. ఎప్పటికైనా సరే నేను చెప్తున్నాను, పచ్చి అబద్ధాలు సలహాలు. ఈరోజు కూడా నువ్వు విమర్శలేంటి? రైతు ఇన్ని ఇబ్బందుల్లో ఉండేటప్పుడు నువ్వు సలహాలు ఇవ్వాలి. ప్రతిదీ